తన ఇంటి వారికి కూడా అదే పరిస్థితి వచ్చిండేది. కానీ రాహాబు మాత్రం ఆ రోజు ఒక మంచి పని చేసింది. ఆ రోజు దేవుని ప్రజలకు సహాయము చేసింది. ఆమె తన కుటుంబము కాపాడబడింది, రక్షింపబడింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రజల కొరకు నీ ఇంటిని తెరిస్తే నీ ఇల్లు దీవించబడుతుంది తప్ప నీ ఇల్లు శపించబడదు. కానీ లోక సంబంధమైన వారి కొరకు నీ ఇంటి తలుపులు తెరిస్తే, లోక సంబంధమైన స్నేహితులను ఆహ్వానించడానికి నీ ఇంటి తలుపులు తెరిస్తే వ్యర్థమైన కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయేమో. కొంతమంది చూడండి, భర్తలు భార్యలు డెలివరీ సమయంలోనో లేదంటే భార్యకు ఏదన్నా మరి అవసరత వచ్చి అమ్మగారి ఇంటికో ఎక్కడికైనా వెళ్తే ఈ ఇంట్లో ఉన్న పురుషులు ఏం చేస్తూ ఉంటారంటే స్నేహితులందరినీ ఇంటికి తీసుకువెళ్తారండి. అందరిని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ వచ్చే స్నేహితులు కుదురుగా ఉండకుండా ఏం చేస్తారంటే ఆయా రకాలైన బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్లు అవన్నీ కూడా వీళ్ళ ఇంటికి మోసుకు వెళ్తారు. ఇంతకు ముందు ఆ ఇంట్లో అలాంటి పనులు జరుగుండవు. ఇంతకు ముందు ఆ ఇంట్లో అటువంటి కార్యాలు జరుగుండవు. ఒక దేవుని ఇల్లుగా, పరిశుద్ధమైన ఇల్లుగా, ప్రార్థన, కుటుంబ ప్రార్థన జరుగుతున్న గృహంగా ఇల్లు ఉంటది. కానీ ఎప్పుడైతే భార్య మరి ఇంటిలో ఉండదో, ఊరికి వెళ్తుందో, ఆ సమయంలో భర్త స్నేహితులు అంటారు, మీ వైఫ్ లేదు కాబట్టి మీ ఇంటికి వస్తాం మేము అని అంటారు. ఇప్పుడు ఇతను అనుకుంటాడు, మా స్నేహితులకు నో చెప్తే వారు బాధపడతారేమోలే అని మొహమాటానికో లేకపోతే స్నేహానికి విలువ ఇవ్వాలనో వారందరినీ ఇంటికి ఆహ్వానించడం ద్వారా ఈ ఇల్లు ఒక బార్ షాప్ లా తయారైపోతుందండి. అందరు కూర్చొని త్రాగడానికి, ఆ తర్వాత భయంకరమైన కార్యాలకు, పాపభూయిష్టమైన కార్యాలకు ఆ ఇల్లు ఒక నిలయం అయిపోతుంది. ఆ వ్యక్తే గనుక ఆ ఇంటిని తన స్నేహితుల కొరకు తెరవకుండా ఉండుంటే, అంటే తన స్నేహితుల కొరకు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గాడ్లీ ఫ్రెండ్స్, దైవికమైన స్నేహితులు ఉండొద్దని చెప్పట్లేదు, దైవికమైన స్నేహితులను మన ఇంటికి ఆహ్వానించొద్దని చెప్పట్లేదు. దేవుని కలిగిన వారు, రక్షణ పొందిన వారు, దేవుని గణపరిచేవారు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు, వారు నీ ఇంటికి వస్తే నీకు ఆశీర్వాదమే. కానీ దేవుని ప్రక్కన పెట్టిన వారు, దేవుని అసహించుకునేవారు, ఆ తర్వాత లోక సంబంధమైన పాప కార్యాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యసనాలకు లోనైన వారికి మన ఇంట్లో చోటిస్తే మన ఇంటిని కూడా ఒక పాపభూయిష్టమైన నిలయంగా ఖచ్చితంగా వారు మారుస్తారు. ఈమె అప్పటి వరకు అక్రమమైన కార్యాల కొరకు తన ఇంటిని తెరిచింది, కానీ రాహాబు ఆ సమయంలో దేవుని బిడ్డల కొరకు తన ఇంటి తలుపు తెరిచింది. అదే ఆమె యొక్క ఆశీర్వాదానికి, దీవెనకు, క్షేమ స్థితికి కారణము అయ్యింది. సో మొట్టమొదటి తలుపు మనం చూసాము. నోవహు